అసుర పార్ట్ 32. బెనర్జీ ఇంకొక నెలలో ఆశ్రమం నుంచి పిల్లలు బయటికి వెళ్తారని వెళ్ళే పిల్లలందరికీ మీటింగ్ పెట్టాడు. ఒక రూంలోకి అందరినీ తీసుకుపోయి బెనర్జీ ఆడపిల్లలతో ఇలా మాట్లాడుతున్నాడు. అమ్మా, మీరు సమాజంలోకి వెళ్తున్నారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మీరు పని చేసుకోవాలి అంటే ఎక్కడో వెతుక్కోవలసిన అవసరం లేదు. మనకి మాల్స్ ఉన్నాయి. అందులో మంచిగానే జీతం ఉంటుంది. 2 షిఫ్టులు ఉంటాయి. చదువుకుంటూ కూడా పని చేసుకోవచ్చు. చదువుకోని పిల్లలు 2 షిఫ్టులు పని చేసుకుంటే డబ్బులు ఎక్కువగా వస్తాయి. మీకు ఎలా నచ్చితే అలా ఈ సిటీలో మనవి చాలా మాల్స్ ఉన్నాయి. మీకు ఏ ఏరియాలో ఉండబుద్ధి అయితే అక్కడ ఉండండి, పని చేసుకోండి. మన మాల్స్ పలానా చోట ఉన్నాయి. మీరు వెళతానంటే వాళ్ళకి ఫోన్లు చేసి చెబుతాను. లేకపోతే మీరే వెళ్ళి మేము పలానా ఆశ్రమం నుంచి వచ్చాము అని చెప్పండి. వాళ్ళు మీకు పని ఇస్తారు. మీరు వయసు వచ్చిన పిల్లలు కనుక మిమ్మల్ని ట్రాప్లో పెట్టాలని చాలామంది చూస్తారు. చాలా జాగ్రత్తగా మనుషులను అంచనా వేయండి. ఎవరి మాయలో పడకండి. జీవితాలను ఆగం చేసుకోకండి. మీరు మంచిగా పెద్ద చదువులు చదివితే మనకే చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయవలసిన అవసరం కూడా లేదు అని వాళ్ళకి ఎన్నో మంచి మాటలు చెప్పి, ఇక్కడ నేను చెప్పే ఈ మాటలు బయటికి చెప్పవద్దని బెనర్జీ మాట్లాడుతుంటే అర్చన, సార్, మేము తోటి పిల్లలతో ఆశ్రమంలో ఎందుకు చెప్పకూడదు అని అన్నది. బెనర్జీ, అది కాదమ్మా, పిల్లలు 18 సంవత్సరాలు నిండగానే బయటికి వెళ్ళిపోవాలని చూస్తారు. బయటికి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారని, ఇష్టానికి బ్రతకవచ్చని, వాళ్ళకి సెక్యూరిటీ లేకుండానే వెళ్ళిపోవటానికి ట్రై చేస్తారు. అందుకే చెప్పొద్దు అన్న. 15-16 సంవత్సరాల పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళని మాల్స్లో కూడా పెట్టుకోలేము. బయటకు వెళ్ళిన పిల్లలతో ఆశ్రమంలో పిల్లలు ఫ్రెండ్షిప్ చేస్తుంటే వాళ్ళకి ఆశ్రమంలో ఉండబుద్ధి కాదు. అందుకనే అన్నాను. అర్చన కూడా అవును, ఎవరైనా స్వతంత్రంగా బతకాలనుకుంటారు. కానీ 18 సంవత్సరాలు నిండకుండానే అలా అనుకొని బయటికి వస్తే ఇబ్బందులు పాలవుతారు అనుకొని, సరే సార్, మేమెవరికి చెప్పము అన్నది. బెనర్జీ అసలు ఉద్దేశం ఏంటంటే, బయటికి వెళ్ళిన పిల్లలు ఆశ్రమంలో పిల్లలతో స్నేహం చేస్తే వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరుగుతుందో పిల్లలకు చెప్తారేమో అని బెనర్జీ ఆలోచన. అందుకే బయటికి వెళ్ళిన పిల్లలకు మళ్ళీ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు లింక్ కట్ చేసి పిల్లలందరినీ బయట సపరేట్గా చేసేసి ఆశ్రమంలో ఉన్న పిల్లలకు బయటికి వెళ్ళే పిల్లలకు లింకు లేకుండా బెనర్జీ చేస్తాడు. బెనర్జీ అక్కడ వరకు చేస్తాడు. తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళాక ఎటు వెళ్తున్నారు, ఎక్కడుంటున్నారు అని వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అవన్నీ కూడా బెనర్జీకి తెలియదు. ఫైనల్గా ఎంతమంది వాళ్ళ ట్రాప్లో పడ్డారు అంతవరకు మాత్రమే బెనర్జీ వింటాడు. ఆడపిల్లల్ని ట్రాప్ చేయటానికి కేవలం అనాథ పిల్లలను మాత్రమే టార్గెట్ చేస్తారు. ఈ శరణాలయం నుంచి వెళ్ళిన వాళ్ళనే కాదు, బయట కూడా అనాథలుగా ఉన్న వారిని కూడా ఒక టీం ట్రాప్ చేస్తుంది. మధ్యలో ప్రాసెస్ బెనర్జీకి కూడా తెలియదు. ఖాళీ ఆఫీస్కు వచ్చి అఖిలను తీసుకొని సామ్రాజ్యానికి వస్తా. పనిచేసే దాంట్లో కిక్కు లేదు, నీ దగ్గర కిక్కు లేదు, చిరాకు పుడుతుంది అని అన్నాడు. అఖిల, మిమ్మల్ని చైర్మన్గా చూశాక అందరూ చుచ్చు పోసుకుంటున్నారు. ఇంకెక్కడ వాళ్ళు చేస్తారు? కంపెనీకి లెక్కలు కూడా చాలా క్లియర్గా వస్తున్నాయి. మీకు కిక్కు కావాలని వాళ్ళదైనా పెడితే తినకండి. ఏదైనా ప్రోగ్రాం అరేంజ్ చేసినా వెళ్ళవద్దు. ఖాళీ వాళ్ళిచ్చే తొక్కల పార్టీలకు నేనేమీ వెళ్ళను. నేను వెళ్ళాలంటే లేవా పబ్బులు క్లబ్బులు అన్నాడు. అఖిల, మనిద్దరం వెళ్దామా పబ్బుకి అన్నది. ఖాళీ, వెళ్దాం. నువ్వు పొట్టేసుకుని డాన్స్ చేద్దువు, నీకు బాడీ గార్డ్లా నేను తిరుగుతా. మూసుకొని ఇంట్లో ఉండు. ఆఫీసులో ఆ కంప్యూటర్ ముందు ఆ లెక్కలు తొక్కలు ఎవడు చూస్తాడు అని నేను ఆఫీస్కి నిన్ను తీసుకుని పోతున్నా. అయినా అక్కడ శిల్ప, మీ మామ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారని మాత్రమే ఉంచుతున్నా, లేకపోతే ఇంట్లోనే ఉంచేవాడిని అన్నాడు. అఖిల, మామయ్య గారు ఎక్కడ చేయనిస్తున్నారు నన్ను? గంటకి జ్యూసులు, రెస్ట్ తీసుకో అమ్మా అని మామయ్య అంత పని చేసుకుంటున్నారు అన్నది. ఖాళీ, మీ మామయ్యకి నానా అని పిలిపించుకోవాలని బాగా కోరిక ఉందిలే, అందుకే అంతలా నిన్ను చూసుకుంటున్నాడు
అంటుంటే అఖిల విచిత్రంగా చూస్తూ, కొత్తగా మామయ్య నాన్న అయ్యేదేంటి, మీరు పుట్టినప్పుడే అయ్యాడు కదా అన్నది. కాళీ, నేను పుట్టినప్పుడు ఆయన తండ్రి అయ్యాడు, ఆయనని నాన్న అని ఎవడు పిలిచాడు, ఇప్పటి వరకు ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. అఖిల, పిలవచ్చు కదా మీరైనా అన్నది. కాళీ, నిన్ను జాగ్రత్తగా చూసుకొని నా పిల్లల్ని నాకు అప్పజెప్పిన రోజు పిలుస్తా అన్న, అందుకే చూసుకుంటున్నాడే పిచ్చి ముఖందానా అన్నాడు. అఖిల, అవునా, మీరు నాన్న అయ్యేదాకా మీ నాన్నని నాన్న అని పిలవరా అన్నది. కాళీ బెడ్రూమ్కి వస్తూ, అవునులే, కానీ ఈరోజు ప్రోగ్రాం ఎలా అరేంజ్ చేసుకుందాము అన్నాడు. అఖిల, హనీమూన్ కని తీసుకువెళ్దావు కదా, అక్కడైతే సూపర్గా ఉంది, వెళ్దామా అక్కడికి అన్నది. కాళీ, ఆ డాక్టర్ పాప ఎక్కువ జర్నీలు చేయకండి, మీ ఆయనకి స్పీడులు బ్రేకులు వేయండి అని అంతలా జాగ్రత్తగా ఉండండి, అంతలా చెప్తే నా స్పీడ్కేమో బ్రేకులు వేస్తానంటావు, అప్పుడేమో డాక్టర్ గుర్తొస్తుంది, జర్నీలు చేయటానికి రాదేంటి, ఆడవాళ్ళందరూ అంతే, వాళ్ళకిష్టమైతే ఏమీ కాదు అని కాళీ వాష్రూంలోకి వెళ్ళాడు. అఖిల మనసులో, తమరు మనిషిలా ఉంటే స్పీడ్కి బ్రేకులు ఎందుకు వేస్తా అని తను వేసుకోవలసిన బట్టలు తీస్తుంది. కాళీ వాష్రూంలో నుంచి వచ్చి, వెళ్దాం ఆ వాష్రూమ్కి అన్నాడు. అఖిల వింతగా చూస్తూ, అదేంటి, మీరిప్పుడే స్నానం చేసి వచ్చారు కదా, మీరెందుకు, నేను చేసి వస్తా అన్నది. కాళీ, నేను మిర్చి యార్డ్కి వెళ్ళాను, నా ఒళ్ళు ఘాటుగా ఉంది, లేకపోతే ఇందాకనే నిన్ను కూడా తీసుకుని వెలుదును అంటూ అఖిలని ఎత్తుకున్నాడు. అఖిల, నేను చేసి వస్తా కదా అన్నది. కాళీ, నేను చేపిస్తా కదా, నీకెందుకు శ్రమ చెప్పు, నీ ఒళ్ళు రుద్దుతూ నీ ఈపు రుద్దుతా, నువ్వు రుద్దుకుంటే నీ చేతులు నొప్పి పెడతాయి అన్నాడు. అఖిల కాళీని బాధేస్తూ, మీ వేషాలేంటో నాకు తెలుసులే అన్నది. కాళీ, అసలు నాకే ఉద్దేశము లేదు, నువ్వు వద్దు అంటే నీకు దూరంగా ఉంటా, నేనెంత గుడ్ బాయ్నో తెలుసా అన్నాడు. అఖిల, అవునా, అందుకే నా ఉదయం డాక్టర్తో పంచాయతీ పెట్టింది అన్నది. కాళీ అఖిలను వాష్రూంలో దింపుతూ తన బట్టలు ఒక్కొక్కటి తీస్తూ, డాక్టర్ పాప బాగుందని ఏదో అలా లైన్ వేశా, అంతేకాని నాకేమీ ఆరాటం లేదు, చూడు నువ్వు వద్దంటే ఆగుతా అని అఖిలను ఎక్కడెక్కడో తాకుతూ షవర్ ఆన్ చేసి సోపు రుద్దుతూ, నువ్వింత తెల్లగా ఉన్నావేంటే అన్నాడు. అఖిల, నేనేదో ఇప్పుడు రంగు వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నది. కాళీ, అవును, నా బేబీస్ నీ పొట్టలోకి వచ్చాక నువ్వు బాగా రంగు వచ్చావు అంటుంటే అఖిల, అవును, మీరైతే ఫుల్ వైట్, మీ బేబీస్ కూడా అంత వైట్, అందుకే నేను ఇంత వైట్ అవుతున్నా కదూ అన్నది. కాళీ, ఏ పిచ్చి, మన బేబీస్ నీ కలర్ ఉండాలి, నాలా ఉండాలి అన్నాడు. అఖిల, ఎందుకు నాలా ఉంటే అన్నది. కాళీ, పొట్టిదానవి, నీలా ఉంటే చండాలంగా ఉంటారు అన్నాడు. అఖిల ఉడుక్కుంటూ, నేను 5'5" ఎత్తు అన్నది. కాళీ, నేను 6'5", అందుకే నాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఓన్లీ నీ కలర్ ఒకటే రావాలి అంటూ సోపు అంతా పెడుతూ పొట్ట మీద పెట్టి, ఏ అక్కి, నీ పొట్ట కొంచెం కనపడుతుంది అన్నాడు. అఖిల సిగ్గుపడుతూ, మీరు ఈరోజే చూస్తున్నారు, నేను రోజు చూస్తున్నా అన్నది. కాళీ, నేను రోజు చూస్తానంటే ఆ డాక్టర్ పాప వద్దన్నదిగా, అందుకే చూడటం లేదు అన్నాడు. అఖిల, ఆమె చూడవద్దని చెప్పలేదు, వేరే చెప్పింది అన్నది. కాళీ, చూశాక ఆగటానికి నేనేమైనా తేడాగాడినా అంటూ అఖిల పెదవులు అందుకున్నాడు. అఖిలకు మత్తుగా అనిపించింది, కళ్ళు మూసింది. కాళీ పెదవులు వదిలి తన్ను కూడా సోప్ రాసుకుంటున్నాడు. అఖిల అలానే కళ్ళు మూసుకొని ఉంటే కాళీ అఖిలను కదుపుతూ, నేను ముద్దు పెట్టి గంటయింది, నువ్వు అలాగే ఉంటే పిచ్చిదానివి అనుకుంటారే ఎవరన్నా అన్నాడు. అఖిల ఉడుక్కుంటూ, మీరేమీ చెయ్యను అన్నారు, ఏదో మాయ చేస్తున్నారు అన్నది. కాళీ, బెట్టు కాస్తావా, నీ అంతట నువ్వు కావాలి అంటేనే వస్తా, ఓకేనా అన్నాడు. అఖిల, అంత లేదు, నేను తలుచుకుంటే మీరు ఉత్తిగానే టెంప్ట్ అయిపోతారు, మీ బాడీలో ట్రాన్స్ఫారాలు ఉన్నాయి, నాకు తెలీదా అన్నది. కాళీ, నీ ముఖం, ఆ ట్రాన్స్ఫారాల నుంచి పవర్ సప్లై చేసే రిమోట్ ఒకటి ఉంటుంది, ఆ రిమోట్ నేను ఏది చెప్తే అది చేస్తుంది అన్నాడు. అఖిల, అబ్బచా, అంత లేదు, నేను గాని ఒక చూపు చూస్తే నీ ట్రాన్స్ఫారాలు నీ రిమోటు పేలిపోతాయి అన్నది. కాళీ, సరేలే బెట్టు, నువ్వేం చేస్తావో నువ్వు చెయ్యి,
నువ్వేం చేసినా నేను గుడ్ బాయ్ లాగా ఉంటాను, తర్వాత నేను చేస్తాను, నువ్వు గుడ్ గర్ల్ లాగా ఉంటావా అన్నాడు. అఖిల ఆ బెట్ అని ఛాలెంజ్ చేసింది. కాళీ ఒక ముద్దిస్తేనే అలా నోరు తెరిచి ఉన్నావు, నాతో బెట్టు కాస్తే నువ్వు ఓడిపోతావు, నీ ఇష్టం అన్నాడు. అఖిల అంత లేదు, ఏ ఆడపిల్ల రారా నా మొగుడా అని అనదు అని కాన్ఫిడెంట్గా అన్నది. కాళీ అయితే కాసుకో, రారా నా మొగుడా అనేదాకా నేను రాను అన్నాడు. అఖిల సరే పద అని ఇద్దరు ఫ్రెష్గా స్నానం చేసి వెళ్ళారు. కాళీబాబు గురించి అఖిల పాపకి ఏమీ తెలియదు పాపం. కాళీ మైండ్ని, మనసుని, శరీరాన్ని కూడా తనకి ఏ టైంలో ఎలా నచ్చితే అలా మార్చుకునే మైండ్ సెట్ కాళీకి ఉన్నదన్న సంగతి అఖిలకి తెలియదు. కానీ రాఘవకైతే తెలుసు, ఎందుకంటే పబ్లో చూశాడు కదా. పాపం అఖిల కూడా చూసుంటే ఇప్పుడు ఈ ఛాలెంజ్ చేయకపోయేది. అసలే కాళీబాబుకి పందెం అంటే ఎంత కిక్కు అది తెలిసి కూడా అఖిల అనవసరంగా బెట్టు కాసింది. కాళీబాబు డ్రెస్సింగ్ టేబుల్ ముందు టిప్ టాప్గా పెర్ఫ్యూమ్ కొట్టుకొని బేర్ బాడీతో సింగిల్ షార్ట్ వేసుకొని రెడీగా ఉన్నాడు. అఖిల మీరు పోయి పడుకోండి, మిమ్మల్ని ఎలా టెంప్ట్ చెయ్యాలో నాకు తెలుసు అని బిల్డప్గా అన్నది. కాళీ బెడ్ మీదకి వచ్చి పడుకున్నాడు. పాప 3 జానల మినీ ఫ్రాక్ తీసింది. అక్కడ మినీ ఫ్రాక్ అంటే నైటీ పెట్టి కోట్ క్లాత్ మాదిరిగా ఓన్లీ నెక్ పై థ్రెడ్ మాత్రమే ఉంటుంది. అంటే అఖిల ఎదభాగం నుంచి పైన దరిదాపుగా ఒక థ్రెడ్డే సపోర్టు. ఆ థ్రెడ్కి 3 జానల బనియన్ క్లాత్ మాత్రమే, అది కూడా పాప షేపులను అవుట్ చేస్తూ తెల్లని దేహానికి నల్లని 1 పీస్ డ్రెస్ వేసింది. హెయిర్ మొత్తం లూజ్ చేసింది, లైట్గా మేకప్ వేసింది, ఫుల్గా పెర్ఫ్యూమ్ కొట్టింది. అక్కడి నుంచి హొయలు పోతూ నడుస్తూ బెడ్ దగ్గరికి వచ్చింది. తన కుడి చేతి చూపుడు వేలుని కాళీకి చూపుతూ నోట్లో కసిగా పెట్టుకొని లైట్గా కొరుకుతుంది. కళ్ళల్లో కైపు నింపుకొని కన్ను కొట్టింది. అదే వేలుని కాళీ నుదిటి మీది నుంచి, ముక్కు మీద నుంచి పెదవుల మీదకి తీసుకుని వచ్చింది. కాళీ కింద పెదవిని ఎక్కువగా ఓపెన్ చేసి అక్కడ ముద్దు పెట్టింది. కాళీకి ఒక్కసారిగా ఒళ్ళు జల్లున అన్నది. కాళీబాబుకు లిప్ కిస్ తెలుసు, నాలుక సయ్యాట తెలుసు, కానీ కింద పెదవి మొత్తం కిందికి అని అక్కడ కూడా ముద్దు పెడతారని అప్పుడే తెలిసింది. అఖిల అక్కడ ముద్దు పెట్టేసి ఆ కింద పెదవుని లైట్గా బయట చేసి కాళీ గడ్డం మీద నాలుక రాస్తూ అక్కడ కూడా ఒక బయట ఇచ్చింది. కాళీబాబుకు అరికాలులో నుంచి నెత్తిలోకి నరాలు సర్రన లేశాయి. అలా గడ్డం మీద పెదవులు రాస్తూ తన గుండెలపై వేలు తిప్పుతూ అక్కడ ముద్దు పెట్టి అనువనువు ముద్దు పెట్టుకుంటూ అఖిల వెళ్ళిపోతుంది. అఖిల కాళీ పాదాలను చేరి ముద్దు పెట్టే వరకు కాళీ ఫుల్ వేడి మీద ఉన్నాడు. పొగలు పొగలుగా బాడీలో నుంచి వస్తున్నాయి. అప్పుడు గాని ఎగ్స్ ఉంటే కాళీ మీద వేస్తే ఆమ్లెట్ అయిపోతుంది. కానీ పాపని మాత్రం ముట్టుకోవటం లేదు, రావే అని అనటం లేదు. అఖిల పిచ్చ కోపంతో కాళీ చెంపలు బాధేస్తూ, మనిషివేనారా నువ్వు, ఒంట్లో నుంచి పొగలు వస్తున్నాయి, ఇంకేం చేసి చావాలి నేను అన్నది. కాళీ ఓడిపోయావా నువ్వు, నీ గేమ్ ఈజ్ ఓవర్ అన్నాడు. అఖిల మూతి తిప్పి, సరే మీరు నన్ను రారా మొగుడా అని నేనంటేనే కదా మీరు గెలిచేది, నేను అనను అని బెట్టుగా అన్నది. కాళీ లేచి అఖిలను అమాంతం పడుకోబెట్టి, నువ్వు అలా అనేలా చెయ్యకపోతే నా ట్రాన్స్ఫారాలకి విలువ ఉండదు బేబీ అంటూ మంచిగా ఒక పక్షి ఈకను తన చేతిలోకి తీసుకున్నాడు. అది ఎలా ఉంది అంటే వెనుక రఫ్గా ఉంది, ముందు స్మూత్గా ఉంది, 1 ఇంచ్ బ్రష్ మాదిరి. ఆ పక్షి ఈకతో మొదట అఖిల ఎర్రని పెదవులపై అవుట్లైన్ గీసినట్టు స్మూత్గా గీస్తున్నాడు. అఖిలకు చక్కిలి గింతలు అనిపించింది. అఖిల నవ్వుతుంటే కాళీ గాలిలోనే ముద్దులు విసురుతూ మెల్లిగా ఆ బ్రష్ని నుదురుపై చేర్చాడు. అక్కడి నుంచి మెల్లిగా మెల్లిగా చక్కిలి గింతలు చేసుకుంటూ ముక్కు భాగం వరకు వచ్చాడు. అఖిల ముక్కు దగ్గర ఈక రాగానే నాకేదో తెప్పిస్తాను అని తుమ్ములు తెప్పించేలా ఉన్నారు అన్నది. కాళీ అవునా, అలా అయితే నువ్వే గెలుస్తావుగా అన్నాడు. అఖిల గర్వంగా రారా మొగుడా అనటం కాదు, పోరా మొగుడా అనేలా ఉన్నా అన్నది. కాళీ ఓకే బేబీ, నువ్వు రమ్మంటేనే వస్తాను, పొమ్మంటే ముడుచుకుని పడుకుంటాను, నేను వెరీ గుడ్ బాయ్ని కదా అన్నాడు. అఖిల సరేలే నీ పని కానివ్వు ముందు అన్నది. కాళీ నవ్వుతూ ఈకను మెల్లిగా చెవి వెనక
కొనలకు రాశాడు. అఖిలకు చెక్కిలి గింతలతో పాటు ఒళ్ళు కూడా గిలిగింతలు పెట్టింది. అలానే చెవి వెనక భాగానికి వెళ్ళి స్మూత్గా రాస్తూ అక్కడ ముద్దు పెట్టేశాడు. అఖిలకి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెంటనే తన చేతులు బెడ్షీట్ని గట్టిగా బిగిసిపట్టింది. కాళీపాప అవస్థను గమనించి లోలోన నవ్వుకుంటూ అలానే మెల్లిగా పెదవుల దగ్గరికి తీసుకుని వచ్చి ఇంకొక చెవి భాగానికి కూడా అలాగే చేశాడు. అఖిల బెడ్షీట్ని బిగిసి పట్టి, ఓరి చచ్చినోడా, చెవి దగ్గర కూడా ఇంత మజా ఉంటుందని ఇప్పటివరకు నేను ఎక్కడా చదవను లేదు, చూడను లేదు అని మనసులో తిట్టుకుంది. కాళీ అలానే పెదవుల అవుట్లైన్ ఒకసారి ఇచ్చి పెదవులను అందుకున్నాడు. అఖిల మంచి ఫీల్డ్లో ఉంది కాబట్టి ఆ ముద్దుని ఎంతలా ఆస్వాదించిందో. అలా అఖిల ఎక్కడో కోమాలో ఉన్నప్పుడు బాబు పెదవులు వదిలేసి ఆ ఈకను చిట్టి గడ్డం మీద నుంచి మెల్లిగా తన ఎద భాగానికి తెచ్చాడు. ఇక అక్కడ ఆ ఈక చేసిన రణరంగం, బాబు చేసిన పెదవుల యుద్ధం. పాప మైండ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అఖిల మైండ్కి ఓన్లీ ఒకటే సిగ్నల్ వెళ్తుంది, రారా నమ్మగుడా అనమని. అది మాత్రమే చెబుతుంది. అఖిల తనను తాను కంట్రోల్ చేసుకోవటానికి ఎంతలానో ప్రయత్నిస్తుంది. బెడ్షీట్ చిరిగిపోతుంది కానీ మైండ్ మాత్రం రారా నమ్మగుడా అంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.